రెడీమేడ్ డ్రెస్సెస్ కొనుక్కుంటాం కదండి. రెడీమేడ్ డ్రెస్ కొనుక్కున్నప్పుడు కస్టమర్ మన సైజు అంటే తన సైజుకి మనని కస్టమర్ ఆల్టరేషన్ చేసి ఇమ్మన్నప్పుడు మనం ఏం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దగ్గరికి రండి, ఒకసారి చూడండి. ఇలా డ్రెస్ని మనము ఉల్టా తీయాలి. దగ్గరికి రండి. డ్రెస్ని మనము ఉల్టా తీసలేదా, అదే కంటిన్యూ అవుతుందా? మనము డ్రెస్ని ఫస్ట్ ఇలా ఉల్టా తీయాలి. ఉల్టా తీసుకున్న తర్వాత షోల్డర్ మన చంక టు చంక అంటే ఈ కుట్టు ఉంది కదండి, ఈ కుట్టు రెండు సమానంగా పెట్టుకొని కదలకుండా ఒక పిన్ చేసుకోవాలి. చేసుకున్నామా? తర్వాత ఇక్కడ సెకండ్ హిప్ ఉంటుంది కదా, హిప్ అంటే మన కట్స్ ఉంటాయి కదా, ఈ కట్స్ దగ్గర ఉన్న జాయింట్ దగ్గర కూడా కదలకుండా ఒక పిన్ పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్స్ ఉన్నాయి కదా, మన చేతులు జాయింట్ చేసిన కుట్టు ఉంది కదా, ఈ కుట్టు రెండు చేతులు మనం కదలకుండా ఆర్మోల్ షోల్డర్ దగ్గర కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ కనబడుతుందా? ఇలా పిన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ కూడా మనకు కదలకుండా నెక్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి. 4 మడతలు కదా, ఇది పిన్ పెట్టుకున్న తర్వాత చక్కగా అంటే నేల అంటే నేల, టేబుల్ అంటే టేబుల్ పైన ఇలా పరుచుకోవాలి. ఫోల్డ్స్ లేకుండా నీట్గా ఇలా అనుకుంటాం కదా మనము. ఇక్కడ కూడా 4 మడతలు సమానంగా అనుకోవాలి. కింద ఓపెన్స్ దగ్గర కూడా ఫోల్డ్స్ చక్కగా ఇట్లా అనుకొని ఇలా కింద పరుచుకొని, కింద అంటే కింద లేదంటే టేబుల్ పైన పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనకు కస్టమర్ వాళ్ళ నడుము కొలతలు, హిప్ కొలత, చెస్ట్ కొలత మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇలా ఆల్టరేషన్ చేయమని ఇచ్చినప్పుడు చెస్ట్ కొలత, నడుము కొలత, హిప్ కొలత ఈ 3 కొలతలు మనకి కావాలి. నాకు ఆ 3 కొలతల్లో ప్రతి కొలతని 4 భాగాలు చేసుకోవాలన్నమాట. 4 భాగాలు చేసుకున్నప్పుడు ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక కొలత ఉంది కదా, మన దగ్గర తీసుకొచ్చే దగ్గర ఇది ఇక్కడేమో మనము ఛాతి కొలత పెట్టుకోవాలి. ఛాతి కొలత ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మన చంక రెండు మనం జాయింట్ చేసినాం కదా, ఇక్కడ చేతులు ఇక్కడ ఛాతి కొలత పెట్టుకోవాలి. కరెక్ట్గా పైనుంచి షోల్డర్ నుంచి ఒక 14 ఇంచులకు ఒక మార్కు పెట్టుకొని ఇక్కడ మన కస్టమర్ యొక్క నడుము కొలత పెట్టుకోవాలి. ఇక్కడ నడుము కొలత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కట్స్ ఉన్నాయి కదండి, ఈ కట్స్ ఓపెన్స్ ఉంటాయి కదా, డ్రెస్వి రెడీమేడ్ డ్రెస్వి ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్ దగ్గర ఫస్ట్ హిప్ కొలత పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మనము 3 కొలతలు వచ్చాయి కదా, ఈ 3 కొలతను కలుపుతూ మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కొలత నుంచి ఇవి ఏం లేదండి, ఇవి మనం గీసుకున్నాం కదా, ఈ మార్క్ పెట్టుకున్న వాటిని కలుపుతూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకో, దగ్గర తీసుకో, అల్ల నుంచి చూడు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, దీనికి కరెక్ట్గా ఇంకో వైపు కూడా మనకు రావాలి కాబట్టి ఇక్కడ ఒక మార్క్ చేయాలి. ఈ పిన్ తీసి ఇప్పుడు ఇంకా మనం మార్క్ చేసేసినాం కాబట్టి ఇంకా భయపడే అవసరం లేదు. అంటే ఇటు వచ్చి చూపెట్టు. అర్థమవుతుందా శిరీష? ఇట్లా ఇప్పుడు మనకు చేతులకు కూడా కావాలి కదా, చెయ్యి కొలత వాళ్ళది ఎంత ఉందో ఈ చేతుల దగ్గర కూడా కస్టమరు
వాళ్ళ కొలత ఎంత కావాలో చెప్తారు కదా. వాళ్ళకి లూజ్ ఉందనుకోండి, ఆ లూజు సరిపోతుందంటే ఉంచేయాలి, మనం వదిలేయాలి. లేదమ్మా కొంచెం కొద్దిగా టైట్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పారో అంతకి ఇలా ఒక మార్క్ పెట్టుకొని తనకు కావలసినంత లూజ్కి, వాళ్ళకి కావలసినంత లూజ్కి మనం ఇలా మార్క్ పెట్టేసుకొని, ఇక్కడ మనం మార్క్ చేసినాం కదా, ఇది చంక రౌండ్ అంటాము. ఈ చంక రౌండ్ కూడా ఒకసారి మనం కొలుచుకోవాలన్నమాట. వాళ్ళు చెప్పిన చంక రౌండ్ ఎంత ఉంది, ఇది ఎంత ఉందని కరెక్ట్గానే ఉంది, అంటే కొంచెం లూజే ఉంచమన్నారు. ఆ లూజ్కి ఇది సరిపోతుంది అనమాట. అప్పుడు మనం కరెక్ట్గా ఇక్కడ రెడీమేడ్ వాడికి ఇక్కడ లూజ్ చాలా వస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు లోతు తీయరు, ఎందుకంటే ఎవరికైనా మనకు ఫిట్ అవ్వాలని చెప్పి ఇక్కడ ఫ్రంట్ లోతు తీయరు అనమాట డ్రెస్సెస్కి కుట్టినప్పుడు. సో మనం ఏం చేయాలంటే కొద్దిగా అలా కలుపుకుంటూ వాళ్ళకి ఎంత లూజ్ కావాలో అంతకి మార్క్ చేసుకోవాలి. ఇలా సేమ్ అదే కింది వైపు కూడా, ఇంకో వైపు కూడా, ఇంకో చెయ్యికి కూడా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇది జరిపి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే అండి. ఈ షోల్డర్ మన చంక రౌండ్ చూసుకుంటాం కదా, అది ఇక్కడ వరకు వచ్చింది, అలా ఇలా వేసేయాలన్నమాట. ఇలా డ్రాయింగ్ చేయాలి, మార్క్ చేసుకొని దీనిపైనే కుట్టు వేసుకోవాలి మనం. ఓకే అండి, థ్యాంక్ యూ.